నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయం రసవత్తరంగా మారింది. మంత్రి కొండా సురేఖ వ్యవహారం, ఆమె కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఈ నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా తెలంగాణలో వేడెక్కినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈ సున్నితమైన అంశంపై ఏఐసీసీ ఏ క్షణంలోనైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో కొండా ఫ్యామిలీ తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కొండా మురళి ప్రత్యేకంగా భేటీ అయినటువంటి సందర్భం కూడా మనం ఇప్పుడు చూసాం. సో భేటీ కూడా కంప్లీట్ అయింది. సో మరి అందులో ఏం మాట్లాడారు, ఏంటి, ఏం డిస్కస్ చేశారన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ కీలక సమావేశానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా హాజరైనటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కొండా సురేఖ ఎపిసోడ్పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాయబారం నడుపుతున్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై పీసీసీ ఏర్పాటు చేసినటువంటి కమిటీ తన నివేదికను అధిష్టానానికి అందచేయగా సుష్మిత వ్యాఖ్యలపై హైకమాండ్ సీరియస్గా ఉంది. దీంతో పార్టీలో తమ స్థానాన్ని కాపాడుకునేందుకు, క్రమశిక్షణ చర్యల నుంచి ఉపశమనం పొందేందుకు కూడా కొండా మురళి చర్యల వేదికను కూడా ఆశ్రయించినటువంటి విధంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు ఈ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మంత్రి కొండా సురేఖ నియోజకవర్గంలో యథావిధిగా అంటే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా సక్రమంగా పాల్గొంటూ ప్రతి దాంట్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. మరి కొండా సురేఖతో పాటు చిన్నారెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా ఏ క్షణంలోనైనా తేలిపోయే సూచనలు కనిపిస్తూ ఉండడంతో హైకమాండ్ నిర్ణయంపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొన్నటువంటి అంశం కనిపిస్తూ ఉంది. మరి ఇదే అంశానికి సంబంధించి మనం ఇప్పుడు మన మీడియా డిబేట్లో చర్చిద్దాం. రైట్, మన మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు చిక్కు రాహుల్ గారు, అనలిస్ట్. నమస్తే అండి. మిట్ట నరసయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అలాగే విజయార్య క్షత్రియ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అండ్ రామరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు, వీరందరూ కూడా మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మొదటగా రైట్, నరసయ్య గౌడ్ గారు చెప్పండి. మొత్తానికైతే తెలంగాణ రాజకీయాల్లో ఒకవైపు అంటే ఈ మధ్యకాలంలో కూడా మంత్రుల మధ్య సఖ్యత లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి వైనం కనిపించింది. అందుపాటు రేవంత్ రెడ్డి వర్గం ఒకవైపు ఉంది, మరొక వర్గం ఒకవైపు ఉంది అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే సఖ్యత లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల దగ్గరే కావచ్చు, అటు నాయకత్వం దగ్గరే కావచ్చు, అంటే వీళ్ళ మధ్యలో సఖ్యత లేదు అంటూ కూడా విమర్శలు వచ్చాయి చాలా వరకు. ఇప్పుడు కొండా సురేఖ, కొండా మురళి కుమార్తె కొండా సుష్మిత వ్యాఖ్యలు కూడా పెను దుమారం రేపినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో అసలు ఈ యొక్క అంశానికి సంబంధించి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఆమె వ్యక్తిగతం దేనికి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు అంటూ కూడా కొండా సురేఖ, కొండా మురళి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్రమశిక్షణ కమిటీకి వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి వైనం కనిపించింది. సో మరి ఇప్పటికీ ఈ రోజుకి మనం చూస్తే కొండా మురళి అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఇటు ప్రజాభవన్లో డిస్కస్ చేసినటువంటి వైనం కనిపించింది. డిప్యూటీ సీఎంతో మంతనాలు చేసినటువంటి వైనం కనిపించింది. సో అది ఏం డిస్కస్ చేశారు, పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఈ వ్యాఖ్యలు ఒకవైపు ఉంటే ప్రజలు ఒకవైపు మొరపెడతా ఉన్నారు. ఏంటి, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి, చెప్పినటువంటి 420 హామీలు ఎటుపోయినాయి, ఈ రాజకీయం మొత్తం రణరంగంగా మారుతున్నటువంటి పరిస్థితిగా తెలంగాణలో కనిపిస్తున్నట్టు కూడా ఇటు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, మాకేమైనా చేస్తారేమో అని చెప్పేసి. ఈ గ్యాప్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సార్, పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. నరసయ్య గౌడ్ గారు మీరు చెప్పండి దీనికి సంబంధించి. వాయిస్ క్లియర్ ఉందా? నరసయ్య గౌడ్ గారు వాయిస్ క్లియర్ ఉందా? రైట్ చెప్పండి. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు దీంట్లో మీరు జరిగిన దాంట్లో కీలకమైనది ఏంటంటే సుష్మిత గారి వ్యాఖ్యలు. అవును, ఈ సుష్మిత గారి వ్యాఖ్యలు చాలా భరించలేనంతగా ఉన్నాయనేది కాంగ్రెస్ పార్టీలో అందరి అభిప్రాయం. ఇందులో ఒకరు, ఇద్దరు, ముగ్గురు అనేది కాదు, అందరికి కూడా మనసులో అదే విధంగా ఉంది. అయితే ఈ సమస్య జటిలం కావడానికి కారణం ఏంటంటే సుష్మిత గారు మాట్లాడిన తరువాత మంత్రి గారు కనుక ఖండించి ఉంటే ఇది అంతటితో సద్దుమణిగేది. అయితే మంత్రి గారు కానీ కొండమురళి గారు కానీ ఏం చెప్తా ఉన్నారంటే ఇది మా బిడ్డ సమస్య, మా సమస్య కాదు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు అని అంటున్నారు. నిజంగా ఇక్కడే క్రమశిక్షణ కమిటీ తప్పుపట్టే అవకాశం కనిపించింది అనమాట.
బిడ్డ కాబట్టి ఇలా ఇంత ఈజీగా ఉన్నది, కానీ ఇంకా వేరే వాళ్ళనైతే వేరే రకంగా ట్రీట్ చేస్తారు కదా. అవును. మీ బిడ్డ అంటే ఇప్పుడు ఏమంటారు, ఆమెకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదని ఒకసారి, ఉన్నదని ఒకసారి, లేదు అంటే మాకు సంబంధం లేదని ఆమె వ్యక్తిగతమని ఇలా చెప్పడం వల్లనే ఈ సమస్య జటిలమైంది వాస్తవంగా ఈ కొండ సుస్మిత విషయంలో. అవును. అంటే వాస్తవం ఏంటంటే ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు పార్టీ వారికి అవకాశం కూడా ఇచ్చి ఇంతకు ముందు కామెంట్స్ కూడా చూసినప్పుడు జర హెచ్చరించి వదిలేసినప్పుడు వాళ్ళు సర్దుకునేది ఉండే. ఉమ్. వాళ్ళు సర్దుకోకుండా మమ్మల్ని ఎవరు ఏం చేస్తారన్న తీరులో మాట్లాడినట్టుగానే కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వారు మాట్లాడింది ఏంటి, రేవంత్ రెడ్డి వచ్చినా వాళ్ళ అయ్యి వచ్చినా ఈ ఈ ఈ రేంజ్ లో మాట్లాడింది. ఉమ్. అంటే ఏమన్నట్టు అంటే మీరు ఎవరైనా మాకు లెక్క లేదు అనే తీరులో మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉంది. ఉమ్. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరు వచ్చినా నాకు సంబంధం లేదు, నేను ఇక్కడ పరకాల్లో నేనే ఎమ్మెల్యేను వచ్చే 20 సంవత్సరాల దాకా అని ప్రకటిస్తున్న సుష్మిత గారికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మీకు అంత బలం ఉన్నప్పుడు, మీరు స్వతహాగా గెలవగలిగినప్పుడు, ఇండిపెండెంట్ గా గెలవగలిగినప్పుడు, ఇంకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే మీకేనని వాస్తవే కదా. అవును. అవును. ఇదేమన్నా అంటే ఆ పరకాల ప్రజలు ఏమన్నా జేబులో ఉంటారా అంటే ఎవరికన్నా ఉమ్. మీరు ఓడిపోయిన సందర్భం లేదా అక్కడ. ఉమ్. నేను అనేది ఏంటంటే ఒక పార్టీ నువ్వెంత బలమతో ఎవరైనా, నేనైనా మీరైనా ఇంకెవరైనా కానీ ఉమ్. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీని డ్యామేజ్ చేయకుండా ఆ పార్టీ లైన్ లో మాత్రమే మాట్లాడాలి. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఉమ్. మీరు వెళ్ళి పిసిసికి చెప్పాలి, లేకపోతే ఏఐసిసి చెప్పాలి, లేకపోతే ఏఐసిసి ఇన్ఛార్జి వారికి చెప్పాలి. సరి అయిన వేదికను ఉపయోగించుకొని మీరు చెప్పాలి తప్ప, ఉమ్. అరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో కీలకంగా నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఆ సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు నా దృష్టిలో మాత్రం క్షమార్హం కానివి. ఇప్పుడు ఎందుకంటే కరెక్టే అండి, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఒకవైపు చెప్తా ఉన్నారు, మీరు ఇప్పుడే ప్రస్తావన చేశారు. అసలు మంత్రి గారే కానీ మురళి గారే కానీ ఏదో పొరపాట్లు జరిగిందా, లేకపోతే ఏదో మా కూతురే కదా దీన్ని పెద్ద పట్టించుకోకండి అంటూ కూడా చెప్తే బాగుండేది. ఒకవైపు ఇంత ఇంత ఇష్యూ కాకపోవు కదండి, రైట్? ఇప్పటికీ ఇప్పుడు కొండ మురళి డిప్యూటీ సీఎం కలవడం కూడా ఆ విషయం మేము కలవలేదు, కేవలము బిల్లుల విషయంలో కలిసాము అంటూ కూడా ప్రస్తావన చేశారు. దాంతో ఆ విషయానికి మాకు సంబంధం లేదు, ఆమె వ్యక్తిగతము, సో అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి, కాంగ్రెస్ గవర్నమెంట్ లేకపోతే కాంగ్రెస్ ఏ విధంగా చెప్తే, ప్రభుత్వం ఏ విధంగా చెప్తే అది మేము వింటాము, తూచ తప్పకుండా పాటిస్తాము అంటూ కూడా చెప్పినటువంటి వైనం కనిపిస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చండి? అయితే మేము ఎక్కువగా హార్ష్గా మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఒక లైన్ ఇచ్చారు, ఒక దీన్ని క్రమశిక్షణ కమిటీ, ఏఐసిసి, పిసిసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, మనం దీనికి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు కాబట్టి మేము ఎక్కువ మాట్లాడలేదు. కానీ నేను ఏమంటున్నంటే, ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు ప్రస్తావించినట్టు అక్కడ బట్టి గారిని కలిసిన తర్వాత కూడా బయటికి వచ్చి ఇప్పుడు కూడా అదే మాటలు చెప్తున్నారు కదండి. అది ఆమె వ్యక్తిగతము, మాకు సంబంధం లేదు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దంటే ఎవరైనా నమ్మే తీరు ఉండాలి కదండి. నేను ఏమంటున్నా, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు ఇంకో క్లాష్ ఎందుకండి, ముఖ్యమంత్రి గారితో ఎందుకండి మీకు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఉట్టినే కాలే కదా ఆయన పిసిసి, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి తర్వాత పిసిసి తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి కాంగ్రెస్ పార్టీలో అందరి నాయకులను కలుపుకొని మీ అందరి కష్టం ఉంది కదా, కొండ మురళి, కొండ సురేఖ వీళ్ళ కష్టం కూడా ఇందులో ఉంది కదా అధికారంలోకి రావడానికి. చిన్నారెడ్డి గారైతే వాటిలో అందరి కష్టము, అందరి సమన్వయము, అందరి కష్టానికి ఫలితమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. లేకపోతే టీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉన్నది? కేసీఆర్ 9.5 సంవత్సరాల్లో అడ్డగోలు డబ్బులు ఏం చేసుకున్నారు, 1400 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నది, భూములన్నీ ఆక్రమించుకున్నారు. ఆ బలవంతులుగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని ఎదిరించి నిలిచి కాంగ్రెస్ పార్టీని అందరినీ కలుపుకొని అధికారంలోకి తెచ్చినటువంటి ముఖ్యమంత్రిని పట్టుకుని ఏకవచనంతో ఒక చిన్న స్థాయి అంటే చిన్న వయసులో ఉన్నటువంటి వారు ఇలా మాట్లాడడం తప్పు కదండి. ఏమంటున్నా, వారు పెద్ద మనసుతో ఎవరు మాట్లాడకండి, విజిలెన్స్ కమిటీ చూసుకుంటుంది, వాస్తవం చూసుకుంటుంది. కానీ వాస్తవాలు ఇప్పుడు స్టిల్ అంటే ఒక సామాన్యుడు కూడా అనిపించింది అదే కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే, వ్యక్తిగతంగా ఎవరు ఎంత బలవంతులైనా, ఎంత సంపన్నులైనా, ఎంత కమాండ్ ఉన్నా, ఎన్నిసార్లు గెలిచినా, ఎవరు ఎంత ఇదైనా దూరమైనా సరే
ఒక పార్టీలో పనిచేసినప్పుడు పార్టీ యొక్క లైన్ దాటి మాట్లాడితే ఖచ్చితంగా రెండో కీలకమైన విషయం చెప్తున్నారు. కొంతమంది అంటున్నారు బీసీ కదా అట్లా ఎట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అంటే నేను అంటున్నా పార్టీ లైన్ దాటినటువంటి వారు ఎవరైనా సరే అది బీసీనా ఓసీనా ఎస్సీనా ఎస్సీనా ఎవరన్నా కానివ్వండి, ఇప్పుడు పార్టీని డ్యామేజ్ చేసే వాళ్ళను క్షమించకూడదు. దాంట్లో క్యాస్ట్ ఏంటండి, దాంట్లో క్యాస్ట్ ఏందంటున్నా అంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి ముందుగా పెట్టుకొని అడ్డం పెట్టుకొని అడగొల్లి మాటలు మాట్లాడితే పార్టీ డ్యామేజ్ అయితే ఎవరి కొరకు చేస్తున్నది? కార్యకర్తల కష్టం ఉంది కదా, మీ కష్టం ఉంది కదా. ఇలా అందరినీ నమ్మి ప్రజలు ఓట్లేసిరు కదా, మనం కొన్ని హామీలు ఇచ్చినాం, కొన్ని చేసినాం, కొన్ని చేయవలసింది ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఈ తరుణంలో ఈ మాట మాట్లాడితే వాస్తవంగా కొండ సురేఖ గారు ముందుకు వచ్చి మా బిడ్డ సరే ఏదో ఆవేశంలో మాట్లాడింది, దానికి చింతిస్తున్నాం, వాపసు తీసుకుంటున్నాం, ఏదో ఒక మాట మాట్లాడితే చాలా చిన్నగా సింపుల్గా అయిపోయేది. దానికి ఆ వివరణ కూడా ఇప్పుడు మనకు మామూలుగా చూస్తే కూడా ఎట్లా అనిపిస్తుందండి, వివరణ ఎట్లా ఉంది, మీరే వాపసు తీసుకోండి అంటే దౌర్జన్యం చేసినట్టు అనిపిస్తలేదా? కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ ప్రతిసారి మనకు సేఫ్ సైడ్ దొరుకుతాయని మనం అనుకోకూడదు. నేను అనుకుంటున్న దిస్ టైమ్ the high command definitely will take a strict action against those people who are speaking against the party line. ఎలాంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? 100% రియాక్షన్ ఏముంటదండి, నేను ఏమంటాను, ఒకవేళ బీసీ అనుకుందాం అనుకోండి, బీసీని మార్చి ఇంకో బీసీని పెడతారు, ఏముంటది? అంటే బీసీకి బీసీకే ఇస్తారు, ఏముంటదండి అక్కడ? నేనేమంటున్నా, నేను అనుకునే దిస్ టైమ్ పీపుల్ విల్ ఆల్సో అబ్జర్వ్. ఎందుకంటే ప్రతిసారి ఇట్లా మాట్లాడి ప్రతిసారి వెనుకకు వచ్చి ప్రతిసారి సేఫ్ సైడ్ తీసుకొని ఎందుకండి ఇదంతా? నేను అంటున్న పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇలా ముఖ్యమంత్రి గారు తన ఆహర్నిశలు పనిచేసి అందరినీ కలుపుకొని, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటారండి, అందరు పెద్ద నాయకులు అందరు సీఎం క్యాండిడేట్లే ఉంటారు, వాళ్ళందరినీ కలుపుకొని సమన్వయం చేసుకొని అందరి కష్టము డబ్బు శ్రమ అన్ని పెట్టి ఇలా పరితల రావణాసురుడైనటువంటి కేసీఆర్ మీద గెలిచినాం. ఒకసారి మామూలు విషయం కాదు కదండి. అవునండి, కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నా కూడా న్యాయవరపు మాట్లాడేటువంటి ప్లాన్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఒకసారి మీ దగ్గరకు వస్తాను. ఒకసారి రాహుల్ గారితో మాట్లాడినాక, రాహుల్ గారు మీరు చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు నర్సయ్య గౌడ్ గారు చెప్పారు, సో అది పెద్దగా లెంతీగా జరిగేటువంటి సిచ్యువేషన్ రాకుండా అక్కడే పులిస్ స్టాప్ పెట్టడానికి, ఇది మా కుటుంబ వ్యవహారం కాబట్టి మేము ఏమైనా చూసుకొని మేము దానికి సంబంధించి మేము డిస్కస్ చేసుకుంటాం, దాని తర్వాత ఏంటి అనేది మళ్ళీ మీకు క్లారిఫై చేసే ప్లాన్ మేము చేస్తామనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇప్పటిదాకా రాకపో దీన్ని లెంతీగా తీసుకుపోవడము, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో అలజడి సృష్టించినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఇది వాస్తవం అండి. కాంగ్రెస్ గవర్నమెంట్లో అత్యధిక డెమోక్రసీ ఉన్న పార్టీ అయితే నేషనల్ పార్టీస్లో ఉందో అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉందండి. ముందుగా సుష్మిత గారికి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి సభ్యత్వం లేదు. రెండో విషయం ఏంటంటే రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి గారి పట్ల ఆ వాగ్దాటితో మాట్లాడటం అనేది ఎవరమైనా వ్యతిరేకించాల్సిన విషయమే. ఎందుకంటే హీ ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ, ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి. రెండో విషయం వచ్చేసి తనకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చారండి, ఆ ముఖ్యమంత్రి గారి విజిట్కి కొండ సురేఖ గారు అబ్సెంట్ అయ్యారు. సరే ముఖ్యమంత్రి గారు వచ్చారు, రేవుల ప్రకాష్ రెడ్డి గారికి ఏదో అనౌన్స్ చేశారు. ముఖ్యమంత్రి గారి చేతిలో కాంగ్రెస్ పార్టీలో టికెట్స్ ఉండవండి. అదొక క్లారిటీ మనం అందరం నోట్ చేసుకోవాలి. ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. వాళ్ళ అభ్యర్థుల్ని బట్టి వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ వీక్నెసెస్, వాళ్ళ హార్డ్ వర్క్ని బట్టి స్క్రూటనింగ్ చేస్తారు న్యూఢిల్లీలో. ఏఐసిసి స్క్రూటనింగ్ చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ ద కాపీ మనకు పంపుతారు. దాన్ని బట్టి అభ్యర్థులు ఖరారు అవుతారు. ఇప్పుడు సుష్మిత గారికి ఎమ్మెల్యే కావాలని ఉంటే అది ఆ అక్కసు రేవంత్ రెడ్డి గారి మీదనో రేవుల ప్రకాష్ రెడ్డి గారి మీద చూపించే కన్నా తనకంటూ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా అని చెప్పి నియోజకవర్గంలో నేనేం కార్యక్రమాలు చేయాలా, నేను ఎట్లా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలా, నేను ప్రజలకు ఎట్లా దగ్గర కావాలా, ప్రజల ట్రస్ట్ని ఎట్లా నేను సంపాదించుకోవాలా అనేది చూడాలా. ఇంకోటి ఎందుకంటే అండి, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, పక్కన ఉన్న కర్ణాటక చూడండి, డికే శివకుమార్కి సిద్ధిరామయ్యకి, రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్కి సచిన్ పైలట్కి, హిమాచల్ ప్రదేశ్ చూడండి. ఇక్కడ ఏంటంటే
గాంధీయిజంని ఏమనకుండా మీరు ఎవరెవరైనా ఏమన్నా తిట్టుకోండి సరిపోతుంది అన్నట్టుంది. ఇంకోటి, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ సొల్యూషన్ ఫ్రమ్ హైకమాండ్ ఓన్లీ, మరి మన సిఎల్పి మీటింగ్ 14 మంది ఎందుకు పెట్టిరండి? ఒకవేళ షోకాజ్ నోటీస్ వీళ్ళకి ఇస్తే సిఎల్పి పెట్టిన వాళ్ళకి కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వాలి కదా, మరి వాళ్ళు కూడా పెట్టారు కదా, మరి ఈక్వల్ యాక్షన్ తీసుకోవాలి కదా. అట్లా అనుకుంటే మరి రాజగోపాల్ రెడ్డి గారి మీద కూడా ఈక్వల్ యాక్షన్ తీసుకోవాలి. మరి కాకపోతే ఇక్కడ గ్రీవియన్సెస్ ఉన్నాయి. మీరు గ్రీవియన్సెస్ మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే కొండా మురళి గారికి ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. రాజగోపాల్ రెడ్డి గారికి పార్టీలకు వస్తే మంత్రి పదవి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. వాళ్ళ గ్రీవియన్స్ వాళ్ళకు ఉన్నాయి. చిన్నారెడ్డి గారి విషయానికి హీఈస్ ద మోస్ట్ లాయలిస్ట్ పర్సన్ అండి ఇప్పుడున్న పార్టీలలో. కొంతమందిలో 50 ఏళ్ళ నుంచి ఆయన స్టక్ ఆన్ అయి ఉన్నాడు అదే పార్టీలో. ఆయనకి మేఘారెడ్డికి ఏదైతే వనపత్రి పంచాయతీ ఉందో ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఇష్యూ. ఒక రోజు మీటింగ్తో అది సాల్వ్ చేసుకోవచ్చు వాళ్ళ ఇంటర్నల్ గ్యాప్స్. కాకపోతే చిన్నారెడ్డి గారు ఇక్కడ పార్టీ మారలేదు, కొండా సురేఖ గారు పార్టీ మారారు, రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ మారారు. మళ్ళీ ప్రభుత్వం ఫామ్ అవుతుంది అనే టైంకి మళ్ళీ వీళ్ళు పార్టీలోకి వచ్చారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి, క్లియర్ కట్గా మనం అబ్జర్వ్ చేస్తే. ఇంకోటి ఏంటంటే ఇప్పటికైనా ఒక సరిహద్దు గీసి ఇది మా ఎయిమ్స్ అండ్ ఎజెండా, దీని ప్రకారంగా మీరు ముందుకు పోదలుచుకుంటే ఉండండి పార్టీలో, లేకపోతే స్వచ్ఛందంగా పార్టీ నుంచి వెళ్ళిపోండి అని చెప్తే పార్టీకి మీరు జరుగుతుంది. ఎందుకంటే పాస్ట్ 24 months నుంచి కనుక మనం చూసుకుంటే నాగార్జున సమాంత ఇష్యూ అయింది, తర్వాత వాళ్ళ పిఏ ఏదో సుశాంత్ ఇష్యూ అయింది, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ఇష్యూ అయింది, తర్వాత వరంగల్ ఎమ్మెల్యేస్ వర్సెస్ కొండా సురేఖ అయింది, తర్వాత కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖ అయింది. సో ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నప్పుడు దీనికంటూ ఒక చర్మగీతం అనేది పెట్టాలి కదండి. సో క్రమశిక్షణ కమిటీ ఈ పరిధిలో ఉన్నది, హయ్యర్ లెవెల్లో ఎటువంటి డిసిజన్ తీసుకుంటున్నారనేది చూసుకోవాలి. ఇంకోటి కాస్ట్, ఇందాక అన్నగారు అన్నట్టు కాస్ట్ బయాసిస్ అవన్నీ కూడా కాకుండా వాట్ ఈజ్ రాంగ్ వాట్ ఈజ్ రైట్ అనే బేస్ మీద కనుక మనం ముందుకెళ్తే శానిటీ ఉంటుంది పార్టీకి. ఎందుకంటే పెండింగ్ పథకాలు ఎన్నో ఉన్నాయి, చేయాల్సింది ఎంతో ఉంది, సమయం తక్కువ ఉంది. ఒకవైపు హైడ్రా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, తర్వాత 22A ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. వీటి మధ్యలో వీళ్ళు గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుందండి? పబ్లిక్ అన్నీ గమనిస్తుంటారు కదండి. రైట్. ఒకసారి రామరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. మొత్తానికి తెలంగాణలో రాజకీయ వేడి చూస్తూ ఉన్నాం. రాజకీయ వేడి అన్ని పార్టీలలో రగులుతుంది అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే రగులుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది వాళ్ళలో. సో మరి మనం చూస్తూ ఉన్నాం సురేఖ గారి విషయంలో కానీ సుష్మిత గారి విషయంలో కానీ, అంటే ఈ మధ్య కాలంలో ప్రతి విమర్శలు ఎక్కువయ్యాయి. కొండా సురేఖ గారి యొక్క ఫ్యామిలీ విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీ విషయాలను కూడా ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ అనేది చూస్తూ ఉంది. ఈ మధ్యలో జరిగినటువంటి విషయాలను కొంచెం పరిగణలోకి తీసుకున్నా కూడా ఇప్పుడు వాళ్ళ కూతురు చేసినటువంటి వాటి విషయంలో ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టింది. సో ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా దీని గురించి మేము మాట్లాడతామంటూ కూడా చెప్పినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. అంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ కమిటీలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇదే కంటిన్యూ అయితే పరిస్థితి ఏంటి అంటారు? ఇప్పుడు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు స్వతంత్ర వీక్షకు నమస్కారం, శుభ సాయంత్రం. ఇప్పుడు అనలిస్ట్ రాహుల్ గారు చాలా విషయాలు కరెక్ట్గా మాట్లాడారు. ఒక్కటి కొంచెం చిన్న పొరపాటు అయింది, కానీ చాలా విషయాలు కరెక్ట్ చెప్పారు. కర్ణాటక, హిమాచల్, రాజస్థాన్ కాంగ్రెస్ పరిస్థితి, ఒక్క గాంధీ కుటుంబాన్ని తప్ప ఏమన్నది ఏం చర్యలు ఉన్నాయి మామూలుగా అని చెప్పారు. అందులో ఇంకో విషయం ఏం చెప్పారంటే ఈ సందర్భంలో ముఖ్యమైనది, రేవంత్ రెడ్డికి పార్టీ టికెట్లు అనౌన్స్ చేసే అధికారం లేదు. అది ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం చూసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది. అధికారం లేని ప్రకటన ఆయన చేసి మరి ఆయనకు షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? ఆయనకు అధికారం లేదు పార్టీ అభ్యర్థిని ప్రకటించే. ముఖ్యమంత్రి ఉన్న స్థాయిలో లేని అధికారాన్ని వినియోగించకపోతే ఆయనకు కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వాలి కదా, మరి ఇవ్వలేదు. అంటే ఒకరికొకరు ఇంకొకరికొకరు కూడా. అయితే వాళ్ళు చెప్పేది ఒక తేడా ఏంటంటే, కొండా సురేఖ ఎన్నికల టైం రాలేదు. ఆమె దానికన్నా ముందు ఏది మన హుజరాబాద్ ఉప ఎన్నిక ముందే 2020లో జరిగింది, 21 జరిగినప్పుడు హుజరాబాద్ ఉప ఎన్నిక, అంతకన్నా ముందే వచ్చింది. హుజరాబాద్ లో కాంగ్రెస్ నుంచి నిలబడేమని ఆమె కోరితే నాకు టికెట్ ఏదో అనౌన్స్ చేస్తే వేరే నెక్స్ట్ టికెట్ ఇస్తా అంటే నిలబడతాను ఏదో వచ్చింది ఇష్యూ. కాబట్టి అది ఆమె ముందే వచ్చింది. అంతకుముందు 2010 కూడా ఆమె పోటీ చేసినప్పుడు ఇక్కడ ఏది పర్కాల్లో పోటీ చేసి ఓడిపోయింది 2018లో. ఆమె పర్కాల్లో 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ధర్మాన్ని ఓడిపోయింది.
ఓకే. సో 2023లో ఆమె రాలే, 24లో 23లో అది ఒక అంశం తేడా. కానీ అయితే ఇక్కడ కొండా సురేఖ 2-3 సందర్భాల్లో కొంచెం తప్పుడుగా మాట్లాడుతుంది. అయితే ఈ మన సినీ నటి విషయంలో మాట్లాడడానికి ఒక మంత్రిగా మాట్లాడకూడదు తప్ప పార్టీ వ్యతిరేకం కాదు. అది మంత్రిగా ఉండి అలా మాట్లాడడం తప్పు. తర్వాత అది కేసు అయింది, కేసులో తను క్షమాపణ చెప్పడం, కేసు అన్ని ఇష్యూస్ సాల్వ్ చేసుకుంది. కానీ ఇంకో 2-3 సందర్భాలు ఏంటంటే కాంగ్రెస్ రహస్యాన్ని బయట పెట్టింది. ఏంటంటే మంత్రులకు నిర్ణయ ఫైల్ సంతకాలు పెట్టే ముందు డబ్బులు ముడతాయి, నాకొద్దు, నాకు ఈ కాలేజీ కట్టియండి అని చెప్పి కాంగ్రెస్ వర్కింగ్ సిస్టమ్ ను బయట పెట్టింది. మంత్రిగా ఉండి మంత్రులు డబ్బులు తీసుకుంటారని చెప్పింది. అది ఏంటంటే తప్పుడు బయట పెట్టింది తప్ప తప్పుడు ఆరోపణలు చేయలే. సో అప్పుడు కూడా ఏంటంటే చర్య తీసుకుంటే అది ఇష్యూ అవుతుందని చర్య తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఈమె తప్పు చర్య తీసుకునే అంత లేదాడ. ఎందుకంటే ఫస్ట్ తప్పు చేసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చేసిన తప్పును 2 విధాలు తప్పు చేశాడు. లేని అధికారాన్ని చూపించుకున్నాడు, 1. 2, పార్టీ ఏ విధానం చెప్పిను 21 ఏళ్ళు వచ్చిన నుంచే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఇవ్వాలి, 25 ఏళ్లను 21 ఎన్నికలు తగ్గించాలి, రాజ్యాంగంలో మార్పు చేయాలని పార్టీ డిమాండ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి దాని మీద చాలా మాట్లాడాడు. అలా చెప్పిన ఆయన 74-75 ఏళ్ళు రేవు ప్రకాష్ రెడ్డి. ఇప్పుడు ఆయన పరకాల స్థానికం కాదు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ 77 ఎలక్షన్లు ఓట్ల ఏజ్కు చేరుకుంటే 77 ఏళ్లకు. అలాంటి ఆమె డైపర్ వయసు అని కూడా చెప్పింది. నువ్వు యువతకు టికెట్లను చెప్తూ ఇవ్వాలని, యువతకు ఎన్నికల్లో పోటీ చేసావు ఇవ్వాలని, డైపర్ వేసుకున్న ముసలానికి నీకు అధికారమే లేదు, స్థానికుడు కాదు, అలాంటి ఆయన నువ్వు ఎట్లా అనౌన్స్ చేస్తావు అని కొండా సురేఖ బిడ్డ అన్నది. దాంట్లోనే నువ్వు నీ లేని అధికారాన్ని నువ్వు ప్రవర్తించడంలో నీకు కళ్ళు నెత్తికెత్తిన మాట ఆ సందర్భంగా వచ్చింది. అది రైట్ అనట్లేదు నేను, కానీ విషయం సందర్భం చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డు ఈ అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద అడ్డగోలుగా మాట్లాడడం, రాహుల్ గారు కూడా అదే చెప్పారు, అడ్డగోలుగా మాట్లాడడం బాగా అలవాటు చేసారు. అలవాటు చేసి ఒక్కసారి అలవాటు మానుకోవాలంటే అంత సాధ్యమా? అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎన్నో సార్లు రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, జగ్గారెడ్డి అన్నాడు, నువ్వు 50 కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కో అధికారం రాకముందు. ఇప్పుడు ఈ యొక్క మాటలు మాట్లాడడం అయిపోయింది. దాని తర్వాత కొండ మురళి లేకపోతే కొండ సునీత గారు వీళ్ళు ఈ యొక్క అంటే దీన్ని ప్రత్యేకంగా ఖచ్చితంగా మా కుటుంబంలోకి ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, దీనికి మాకు సంబంధం లేదు, ఆమె వ్యక్తిగతమైనటువంటి చెప్పినటువంటి సందర్భాన్ని మీరే విధంగా చూస్తారు? అదే అండి, ఇలా 2 పాయింట్లు ఏంటంటే, 1 ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు. ఆమె ఇప్పుడు కొండా మురళి కుటుంబంలో జన్మించిన ఇప్పుడు ఆ కుటుంబం లేదు, అంతవరకు కరెక్ట్, నాకేం సంబంధం అను. కానీ నీ కూతురే కదా, నువ్వు దాన్ని నీ ఖండన రావాలి కదా తప్పంటే, లేకుంటే రైట్ అయితే ఇది కరెక్ట్ మాట అని రావాలి కదా. ఆ స్పందించకపోవడం అదొక అంశం ఉన్నది. మనం దేనికి ఎలా తీసుకోవాలి, దాంతోనే క్రమశిక్షణ చర్య తీసుకునే కాదు. నువ్వు ఎందుకు స్పందించలేని అడిగే వరకే ఉంటుంది. నీ కూతురు అలా అన్నప్పుడు నువ్వు స్పందించాలి, నువ్వు స్పందించలేదు, ఇంకోసారి ఇట్లా ఉండకూడదని ఒక అడ్వైజ్, ఒక వార్నింగ్ లాగా ఇచ్చే పరిస్థితి తప్ప కూతురు అన్న మాటలకు తండ్రి మీద క్రమశిక్షణ చర్య తీసుకునేంత ఇది కారణం అయితే లేదు అందులో. కాబట్టి ఇది కాంగ్రెస్ కు ఒక్కో దగ్గర ఒక నీతి. ఇప్పుడు కాంగ్రెస్ కి ఏంటంటే ముఠతగాలే బలం, ముఠతగాలే బలహీనత, ఇవి మొదటి నుంచి ఉన్న చరిత్ర. ఇది కాంగ్రెస్ పుట్టుక నుంచే ఉంది. కాంగ్రెస్ స్వతంత్ర పోరాటం ముందు కూడా బాలగంగాధర తిలక్, లోకమాన్య బాలగంగాధర తిలక్ కాంగ్రెస్ ను ఒక దేశభక్త విధానాన్ని తెచ్చింది ఆయన. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళకు మీరు పాలకులు మేము పాలిస్తున్నాం మొత్తం రిజర్వేషన్ పాస్ చేసి 1885 నుంచి 1895 వరకు. అప్పుడు బాలగంగాధర తిలక్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్. రైట్, ఒక్కసారి మన విజయార్య క్షత్రియ గారు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి వారితో కూడా మాట్లాడినాక మనకు సార్ మీ దగ్గరికి వస్తాం. ఇందిరాగాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిని వ్యతిరేకంగా తన సొంత అభ్యర్థిని పెట్టి ప్రధానమంత్రిగా ఉండి ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ చీల్చింది. ఇందిరాగాంధీ కూడా నేర్పింది కాంగ్రెస్ పార్టీలో ఇది ఉంటుంది అని, ప్రధాని ఉన్నామే. ఇక మిగతా వాళ్ళకి ఏం చెప్తాం? రైట్, విజయార్య క్షత్రియ గారు సార్ చెప్పండి. కొండా సురేఖ గారి విషయంలో కానీ కొండా మురళి విషయంలో కానీ
ఈ యొక్క మాటలు ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్లో ఏమంటారు అగ్గిరాజేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అంటే తన కూతురే కదా సర్ది చెప్పి, లేకపోతే ఆ మాటల్ని మేము తీసుకుంటున్నాం, మేము మాట్లాడతామని చెప్పేటువంటి ఆ మాట అనకుండా తనకు సంబంధం లేదు, అంటే మాకు సంబంధం లేదు, తన వ్యక్తిగతము అని చెప్పినటువంటి సందర్భాన్ని మీరు ఏ విధంగా చూస్తారండి? ఇక్కడ కాంగ్రెస్ లో వర్గపోరు మొదటి నుంచి నడుస్తూ ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఉంటది, దాన్ని మనం కాదనలేం. అన్ని పార్టీలు ఉన్నాయి దేశంలో. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యము ఒక ప్రత్యేకత కాంగ్రెస్ లో ఉంటది. అది జర బహిరంగంగానే ఉంటది. ఇక అది మనం ఇలా కొత్తగా మాట్లాడేది ఏం లేదు. ఇక నరసన్న చెప్తాడు దాని గురించి. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదైతే భాష వాడాలనో ఆ భాష వాడకుండా వయసులో చిన్నామే అయినటువంటి కొండ మురళి గారి కూతురు ఆ విధంగా మాట్లాడడం వల్ల కొద్దిగా అధిష్టానం మనసు నొచ్చుకున్నట్టు. రెండవది, తర్వాత కొండ సురేఖ గారికి మంచి ప్రాధాన్యత పార్టీలో ఉన్నమాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ రెడ్డి కమ్యూనిటీ వర్సెస్ బీసీ కమ్యూనిటీ వర్షన్ లో భాగంగా ఆమె కానీ, లేదంటే బీసీ మంత్రులు కానీ, ఈ ఎస్సీ ఎస్టీ మంత్రులు కానీ వీళ్ళను కొద్దిగా చిన్న చూపు చూస్తూ రెడ్డి కమ్యూనిటీ మంత్రులు కొద్దిగా వాళ్ళు ముందు వరుసలో వండుకుంటూ వాళ్లకు కొద్దిగా గౌరవంలో తగ్గుదల ఉన్నట్టుగా ఇంతకుముందు నుండి వస్తున్న సమాచారం అది వాస్తవం. ఎందుకంటే మనం యాదగిరిగుట్ట పూజల విషయంలో కూడా మనం గమనించినాం, సమాజం గమనించింది. అట్లనే ఇక రెండవ అంశం ఏంటంటే ఇక్కడ చిన్నారెడ్డి గారు సీనియర్ మోస్ట్ నాయకులు. చిన్నారెడ్డి గారి గురించి తెలియదు ఎవరికి చెప్పండి. ఆయనకు మరి సమ ప్రాధాన్యత ఇచ్చేది ఉండే, ఆయనకి ఇవ్వలేదు. అలాగే మరి రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబం గురించి తెలియదు ఎవరికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కుటుంబం గురించి. మరి వాళ్ళు మోస్ట్ సీనియర్. సరే, కొన్ని సందర్భాలలో అటు ఇటు రాజగోపాల్ రెడ్డి గారు వెళ్ళిన మాట వాస్తవం, మనం కాదంటలేదు. బట్ మరి ఆయనకి ఇచ్చిన మాట మరి నిలబెట్టుకోవాలి కదా, నిలబెట్టుకోలేదు. రెండవది ఏంటంటే కొండ సురేఖ గారి ఇష్యూ మొదటి నుంచి ఏ పార్టీలో ఉన్నా కూడా ఆమె తెలంగాణ ఉద్యమం నుంచి పట్టుకుని జగన్ పార్టీలో ఉండి ఆ సమయం నుండి ఈ సమయం వరకు ఎక్కడ ఉన్నా కూడా కొద్దిగా వివాదాస్పదంగా వాళ్ళ రాజకీయ ప్రస్థానం అనేది జరుగుతూ ఉన్నది, మనం అందరం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుండి మీరు ఆశిస్తే మేము ఏ విధంగా చెప్పగలుగుతాం చెప్పండి. వాళ్ళ అంతర్గత విషయం కాబట్టి ఏది ఏమైనా కూడా క్రమశిక్షణ రాహిత్యం అనేది కాంగ్రెస్ పుట్టుకలో ఉన్నది. దాన్ని ఏమంటారంటే దాన్ని బహిరంగంగా పహాటంగా మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నది అని అంటారు, కానీ అది పద్ధతి కాదు. అది బహిరంగంగా ప్రజల ముందు ఒక నాయకులు అంటే ఒక స్ఫూర్తిని నింపేటటువంటి ఒక అధికార పార్టీ నాయకులు చూపెట్టాల్సిన తీరు మాత్రం అది కానే కాదు. కాబట్టి ఇది వర్గపోరుకు సంకేతం. రేపు పొద్దుగల ఈడ ప్రాబ్లం ఏమైతుందంటే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిండు. తెలుగుదేశం పార్టీ వర్గము అంటే రేవంత్ రెడ్డి గారి వర్గము వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ వర్గము అనే మధ్య, అంటే వీరిద్దరి మధ్యలో వర్గపోరు నడుస్తుంది. ఒరిజినల్ కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం తెలుగుదేశం నుండి వచ్చినటువంటి మన రేవంత్ రెడ్డి గారి వర్గం మధ్యలో పోరు నడుస్తూనే ఉన్నవాడు. వాస్తవమే అది ఎంత దూరం పోతుంది అనేది మరి అధిష్టానం నిర్ణయం చేయాలి. ఇక అది మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి. సినిమా అయితే చూస్తూనే ఉన్నాం అందరం ఏం జరుగుతూ ఉందని. అంటే ఇవన్నీ చూస్తా ఉంటే మీకు ఏమనిపిస్తుంది అంటే క్రమశిక్షణ కాంగ్రెస్ పార్టీలో ఉంది అని అనుకుంటున్నారా మీరు? కాంగ్రెస్ అంటేనే క్రమశిక్షణ రాహిత్యం కలిగిన పార్టీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది. ఒక మాట మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మా పార్టీ ఉంది బీఆర్ఎస్ ది. మా దగ్గర ఏమన్నా కనిపిస్తాయా? లొల్లులు కనిపిస్తాయా? ఏమనంటే నియంతృత్వం అంటారు, కానీ ఎప్పుడు కూడా పార్టీ అంటే ఒక సైన్యం లాంటిది. దానికి ఒక లెక్కపత్రం ఉంటది. ఆ విధంగా ఉండాల్సింది. ఏమన్నా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి, కానీ బహిర్గతంగా గల్లలు పట్టుకొని నీవేంత నేనంత అంటే రేపు పొద్దుగల జనాలు ఎందుకు ఓట్లేసిరు మీకు? బహిర్గతంగా కొట్లాడుకొని చేసిరా? అంతర్గతంగా మాట్లాడుకోవాలి ఏమని ఉంటే. అలాగే భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పుడు 22 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ఉన్నది. మరి వాళ్ళ మధ్యలో ఎందుకు ఇలాంటి ఇండిసిప్లిన్ కనిపిస్తలేదు? లేదు మా లాంటి రీజనల్ పార్టీస్లలో ఇండిసిప్లిన్ ఎందుకు కనిపిస్తలేదు అని అంటే ఒక రాజ్యాంగబద్ధంగా క్రమశిక్షణ
పరంగా రాజ్యాంగం ఏం చెప్తుందో దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిది, ప్రతి నాయకుడిది ఉంటుంది. అన్నప్పుడు రాజకీయ పార్టీలో ఉండి మీరు నాయకత్వం వహిస్తూ ప్రజలకు ప్రజాప్రతినిధులు అయి ఉండి ఈ విధంగా నువ్వెంత నేనెంత అంటే ప్రజలకేం నేర్పిస్తుండో మీరు? ప్రజలకేం అంటే మీరు వర్గ పౌరులు మీ అంతలో మీరు కొట్లాడతారు. దాన్ని చూసి ప్రజలు ఏమనుకోవాలంటే వాయపో వీళ్ళ దగ్గర ఓదరని ఆయన వీళ్ళకి ఎందుకు ఓట్లు వేసినామని వాళ్ళు భయభ్రాంతులు గురి కావాలన్నా ప్రజలకు సేవ చేయడానికే మీరు ఉన్నారా, లేకపోతే ప్రజలకు మీరు చెడు నేర్పడానికి ఉన్నారా? ఇదంతా ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీని అనవసరంగా తెలంగాణ ప్రజలు మళ్ళీ నెత్తిలో పెట్టుకొని అనవసరంగా బాధపడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలు అనేది మాత్రం సుస్పష్టం. అందుకోసమే రాబో కాలంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మళ్ళా కాంగ్రెస్కు ఓటయ్యరు. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారికి ఆశ్రయం కల్పించి ఈరోజు ఉన్న కాంగ్రెస్ను వాళ్ళంతలో వాళ్ళే తన కొమ్మను తాను నరుక్కున్నట్టు చేసుకున్నారు తప్పిస్తే ఈ వేరేది ఏం లేదండి. అంతకంటే ఏముంది? మీకు తెలియని విషయాలు ఏముంటాయి చెప్పండి యాజ్ ఎ జర్నలిస్ట్. రైట్, ఓకే, రైట్. నర్సయ్య గౌడ్ గారు చెప్పండి. ఇప్పుడు కొండా సురేఖ గారే కావచ్చు, మురళి గారే కావచ్చు, అంటే మంచి పేరు మోసినటువంటి వ్యక్తులు. సో ఈ విషయము, తన కూతురు విషయం ఇంత పెద్దగా, ఇంత గందరగోళం సృష్టించి అంశంగా ఏర్పడుతుందని ముందుగా ఎందుకు ఆలోచించలేదంటారు? అంటే తను మాట్లాడినటువంటి మాటల్ని మేబీ ఇప్పుడు మనం డిస్కస్ చేసాం స్టార్టింగ్ నుంచి, మీరు కూడా చెప్పారు. సో ఇంతవరకు రాకుండా అప్పుడే అడ్డుకుంటే, దాన్ని వారి మీద వేసుకుంటే ఇక్కడ రాకపోవు కదా అని ఎందుకు ఆలోచించలేకపోయినంటారు? నేను ఏమంటున్నంటే ఇది కావాలని చేసినట్టుగానే ఉన్నది. ఎందుకంటే నిజంగా ఆ పొరపాటు జరిగి ఉంటే నేను అన్నట్టు ఏదో సారితోటో లేకపోతే చింతిస్తున్నాం అని వెనక తీసుకునేది ఉండే. కానీ ఇది ఏమైతుందంటే పరకాలలో నువ్వా నేనా అంటే ఈ టికెట్ నన్ను కాదని రాదని నేను అంటే ఉనికి చాటుకోవడానికి, అంటే నేను వస్తున్నాను పోటీలోకి వస్తున్నాను చెప్పుకోవడానికి కావాలని చేసినట్టుగానే ఉన్నది తప్పితే ఇక మిగతాదంతా మీరు ఎంత కవరప్ చేసినా అది కాదు. అంటే కావాలి అంటే ఇప్పుడు ఎట్లా అండి వాళ్ళ సుష్మిత అంటే నాకు పరకాల్లో నాకు టికెట్ కావాలి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రకాష్ రెడ్డి గారికి ఓటేసి గెలిచామని చెప్పారు. అంటే మళ్ళీ ఆయనకే వస్తుంది, నాకు రాదు అని నేను కూడా ఉన్నాను చెప్పుకోవడానికి ఉనికి కొరకే కదా. రెండో విషయం ఏంటంటే అందరూ అంటూరు ఏంటంటే ఆమెకు ఇది పార్టీ సభ్యత్వం లేదు అంటుంది. సరే, ఒక మంత్రి కూతురుకి ఉన్నట్టే లేకున్నా ఉన్నట్టే, మరి ఆమె బాధ్యతగా ఉండాలి కదా. ఆమె ఒకవేళ బాధ్యత తప్పితే మంత్రి గారు కూడా బాధ్యత తీసుకొని సరి చేయాలి కదా. ఇది ఏం జరగలేదు కాబట్టి దూరం వచ్చింది. ఇక రెండో విషయం ఏంటంటే ఇప్పుడు పచ్చ కాంగ్రెస్ అచ్చ కాంగ్రెస్ అని ఈ మాటలు మాట్లాడే పార్టీలకు నేను ఒకటి చెప్తున్నాను. ఏ పార్టీ ఇప్పుడు సపోజ్ బీఆర్ఎస్ పార్టీ ఉందండి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు మొదట్లో కాంగ్రెస్ నాయకుడు, ఆ తర్వాత టీడీపీలకు పోయిండు. ఆ టీడీపీల వారికి డిప్యూటీ స్పీకర్ ఇస్తే నాకు ఇది వద్దని వచ్చేసి ఆయన ముందు ఇది ఒక పార్టీ స్టార్ట్ చేసుకున్నాడు. ఆ పార్టీలో ఉన్నోళ్ళు ఆ పార్టీలో మొదటి నుంచి పుట్టి పెరిగి క్రమశ వాళ్ళకి వచ్చిన వాళ్ళు కాదు, అంతా తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు, అంతా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. కేసీఆర్ పెద్ద కాంగ్రెస్ మొదట్లో కాంగ్రెస్ అయినా ఇక ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే పచ్చ కాంగ్రెస్. ఇప్పుడు ఎవరండి ఈ సబితా ఇంద్రారెడ్డి ఎవరు, లేకపోతే ఎంతకుముందు కడియం చేయాలి ఉండే, లేకపోతే సికింద్రాబాద్ నుంచి తలసాని ఎవరు, నేను చెప్పుకుంటా పోతే మొత్తం వాళ్ళే ఉన్నారు కదండి. సరే బీజేపీ వాళ్ళు అంటారు కదా, కొండా విశ్వేశ్వర రెడ్డి మీ బీజేపీలో పుట్టి పెరిగి ఆర్ఎస్ఎస్లో ఏబీవీపీలో పుట్టి వచ్చిండా, రఘునందన్ రావు ఏమన్నా ఏబీవీపీలో పనిచేసి వచ్చిండా, ఆర్ఎస్ఎస్లో పనిచేసి వచ్చిండా, లేకపోతే ఇంకేమన్నా చేసి వచ్చిండా? వీళ్ళంటే వీళ్ళు ఇప్పుడు మన అరవింద్ గారు ఉన్నారు. అరవింద్ గారు మొదటి నుంచి ఎందులో కాంగ్రెస్ నుంచి రాలేదా? వాళ్ళ నాయన కాంగ్రెస్ కదా, అందులో కదా ఇవన్నీ తిరిగి తీసి వేసుకున్నది. నేను ఏమంటున్నా అన్ని పార్టీలకు తెలుగుదేశం వాళ్ళు పోయింది, మిగతా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి అంత కలగా పులగమైంది. ఇవాళ కేవలం విమర్శల కొరకు డైలాగుల కొరకు చెప్పే విషయాలే తప్పితే అన్ని పార్టీలలో అందరు ఉన్నారు. ఇక మూడో విషయం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు టీడీపీ వాళ్ళకు కుమ్ముగాస్తుంటే, అరే ఇప్పుడు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి, ఇప్పుడు ఏం గ్రూప్ ఉంటుందంటే అంతా ఆయన గ్రూపే కదా, వీళ్ళే అంటారు కదా గ్రూప్ మేస్త్రి అని, అందరూ ఒకటే గొడుగు కింద ఉన్నారు.
ఇప్పుడు ఆయన తెలుగుదేశము, బీఆర్ఎస్, బీజేపీ చూడాల్సిన అవసరం వారికి లేదు కదా. ఈ రాష్ట్రములో అత్యున్నత పదవిలోకి చేరుకున్నారు. వారే చెప్తా ఉన్నారు, నాకు భేషజాలు లేవు, నాకు కోపతాపాలు లేవు, నేను ఈ రాష్ట్రానికి ఏదైనా చేయాలనుకుంటున్నా, మేము కక్షపూరితంగా వ్యవహరించదలుచుకోలేదు, వారే చెప్తా ఉన్నారు. అయితే మరో విషయం ఏంటంటే, ఒక ఫ్యామిలీలో ఒకటి కాకుండా 2-3 టికెట్లు కావాలనుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తూ ఉంది. ఇప్పుడు టికెట్లు ఎన్ని ఉంటాయండి? ఇప్పుడు ఆల్రెడీ మంత్రి గారు ఉన్నారు, సురేఖమ్మ గారు, మురళి గారికి ఒకటి ఇది ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే ఉండొచ్చు. కానీ నేను అంటున్నా, ఒక్కొక్కసారి మనం హామీలు ఇచ్చి ఉండొచ్చు, కానీ హామీలు నెరవేర్చేటప్పుడు పరిస్థితులు మారుతాయి. మొదట్లో ఇస్తారనుకున్నటువంటి పరిస్థితులు ఉండవు. ఇప్పుడు కేసీఆర్ కూడా 100 మందికి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పుకుంటాడు. నాకు కూడా 2-3 తెలుసు. అది కాలేదు. నేను ఏమంటాను, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అండి. ఒకవేళ మంత్రి పదవి ఇస్తారని ఇవ్వకపోయినా, లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తారని ఇవ్వకపోయినా, ఇవ్వలేకపోయినా, పరిస్థితులు అట్లా లేకపోయినా, వచ్చేసారి మనం సెంట్రల్లో గవర్నమెంట్ వస్తుంది, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు, మళ్ళొకసారి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. అరే, ఇక్కడ మంత్రి కాకపోతే వేరే రాష్ట్రానికి గవర్నర్ కావచ్చు కదా, కేంద్రంలో మంత్రి కావచ్చు కదా, మరోసారి మంత్రి కావచ్చు కదా, ఇంకేదన్నా కావచ్చు కదా, ఓపిక ఉండాలి కదా. మిమ్మల్ని కాదని పదవులు పోవు కదా. రామరెడ్డి గారు ఏమన్నా చెప్తారా? నేనేమంటున్నా, మీ ఏరియాలో మీరు పవర్ఫుల్లే కదా. ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ పవర్ఫుల్లే, గెలిచిన వాళ్ళు పవర్ఫుల్లే, ఓడిపోయి ఉన్న వాళ్ళు కూడా పవర్ఫుల్లే. 10 ఓట్లు రాక ఓడిపోయి ఉండవచ్చు కాక. కాబట్టి వీళ్ళ శ్రమ ఉంటది, వీళ్ళ డబ్బు ఉంటది, వీళ్ళ ఆలోచన ఉంటది, వీళ్ళ సమన్వయం ఉంటది. అన్ని రకాలుగా చేస్తేనే ఆ బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని మనం ఓడించగలిగినాం. ప్రజల సహకారంతో, ప్రజలకు కూడా విసుగొచ్చింది కాబట్టి. నేను ఏమంటుందంటే, రాకపోవచ్చండి. నేను అంటున్నా, హామీ ఇవ్వచ్చు, రాక కూడా పోవచ్చు. ఇప్పుడు నేను అంటున్నా, మిమ్మల్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుండబెట్టినా కూడా మీరు అన్ని నెరవేర్చడానికి అవకాశాలు ఉండవడ. ఉన్నది 18 మంది ఉంటారు ముఖ్యమంత్రితో కలిపి. మరి ఎంతమందికి కావాలి మంత్రి పదవి? ఎవరన్నా వద్దంటారా అండి? అందరికీ కావాలి, అన్ని కావాలి. రైట్. ఇవన్నీ ఒకవైపు చూద్దాం. మరొక వైపు ఏమో ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారండి. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏమైపోయినాయి, సక్రమంగా నిర్వర్తించట్లేదు, 420 హామీలు ఏమైనాయి అంటూ కూడా తెలంగాణ ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. సో ఇదే టైంలో గందరగోళం మీద గందరగోళం, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు మారిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు ఎదురు చూసేటువంటి ఆ చూపులు ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది? వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? మీరు అడిగిన మాట వాస్తవం. నేనేమంటున్నానంటే, వీళ్ళు ఏంటంటే ఒక ట్యాగ్ ఉండాలని 420 హామీలు అని చెప్పారు. నేనేమంటున్నానంటే 420x4 హామీలు కేసీఆర్ ఇచ్చి, 4 అంటే 4 కాదు, అది 10 పెట్టినా తక్కువనే. ఆయన ఇయ్యని హామీలే లేదు, వేల కొద్ది హామీలు ఇచ్చింది. వాళ్ళు నెరవేర్చింది ఎంతో మనందరికీ తెలుసు కాబట్టి ప్రజలు పక్కన పెట్టేసారు. భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం నెరవేరినాయో వాళ్ళకి చెప్పాలి. 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. తర్వాత రైతులకు 2022 వరకు డబుల్ ఇన్కమ్ ఇస్తారన్నారు. రూపాయిని పడిపోకుండా చూస్తారన్నారు. ఇక వాళ్ళు చెప్పిన దానికి అదుపే లేదు, అడవులుగా చెప్పుకుంటా పోయారు. ఏది కాలేదు. నేనేమంటానంటే, ఇప్పుడు మేము ఉన్నాం రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఇచ్చినాం. 6 గ్యారెంటీలలో 1-2 ఇప్పుడు 2500 రూపాయలు ఇచ్చేది ఉంది. నేనేమంటున్నా, మ్యాక్సిమం చేసినాం 30-32 నెలల్లో, ఇంకా మిగిలినవి కూడా చేస్తాం 100%. ఏ ఒక్కటి కూడా వదలము. మేము ఏ హామీ ఇచ్చినామో 99% మేము చేస్తాం. చేస్తారు. మీరు చెప్పేటువంటి వాటి కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, రెండో విషయం ఏంటంటే ప్రజలు మాతోటే ఇప్పుడు వీళ్ళు ఇన్ని విమర్శలు చేస్తా ఉన్నారు కదా, మీరు అది చేయలే, ఇది చేయలే, ఇది చేయలేదని. అయితే నేనేమంటున్నంటే, వీళ్ళు ఎన్ని విమర్శలు చేసినా గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో 66% సీట్లు మాకే వచ్చినాయి. తర్వాత మున్సిపాలిటీలలో ఎన్ని సీట్లు వచ్చినాయో మీ అందరికీ తెలుసు. మరి పార్టీ గుర్తు మీద అయినా మేమే గెలుస్తున్నాం, పార్టీ గుర్తు లేక ఇండిపెండెంట్ అయినా మేమే గెలుస్తున్నాం గత కొన్ని సంవత్సరాలు. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అదే విధంగా జుబ్లీహిల్స్ లో మేమే గెలిచినాం, మరో దగ్గర మేమే గెలిచినాం, కంటోన్మెంట్ లో మేమే గెలిచినాం. అంటే దీని అర్థమైంది, ప్రజలు ఓటేస్తేనే కదా మనం గెలిచేది. అంటే ప్రజల మద్దతు మనకు ఉన్నదనే కదా. రెండో కీలకం ఎందుకు ఉన్నది ప్రజల మద్దతు మాకంటే, ప్రజలు పోయినసారి కేసీఆర్ చేసినటువంటి పరిపాలనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలనకు బేరీ చేసుకుంటా ఉన్నారు. మేము ఏది దాచిపెట్టడం లేదు, ఏది ఓపెన్గా ఈ తప్పు చేస్తున్నాం, దానికి వెళుతున్నాం, ఇలా జరిగింది, మిత్తింత కడుతున్నాం, అప్పింత కడుతున్నాం అనేది క్లియర్ కట్గా ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు దాచుకోకుండా.
మరో విషయం ఏంటంటే కాంగ్రెస్ అంటే క్షేత్రస్థాయిలో పార్టీ ఎప్పుడైనా- క్షేత్రస్థాయిలో వెళ్ళి అంటే గమనించారని చూసారా అంటే మీరు నేను చెప్పినటువంటి అది కూడా విషయాలలో చెప్తాను. క్షేత్రస్థాయిలో ఎందుకు పాలసీ ఉంది అనేది కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీరు ఎక్కడ ఏ విలేజ్ అంటే Right. యూనిట్ గా తీసుకొని ఒక విలేజ్ యూనిట్ గా తీసుకొని మీరు వెళ్ళినా లేకపోతే మండలం యూనిట్ గా తీసుకొని వెళ్ళినా పాజిటివ్ రెస్పాన్స్ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఒక సామాన్యుడు ఉన్నాడండి, ఆ సామాన్యుడు నిలువ నీడలేకపోతే అతనికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఓకే ఆ ఇంట్లో వెలుతురు కొరకు 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్నాం. ఆ పొయ్యి వెలగడానికి 500 సబ్సిడీతోటి గ్యాస్ బండ ఇస్తున్నాం. ఆ పొయ్యి మీదకి వండుకోవడానికి సన్న బియ్యం ఇస్తున్నాం. వాళ్ళు వ్యవసాయం చేస్తే అప్పులైతే అప్పులకు రుణమాఫీ చేస్తా ఉన్నాం. మరి అమ్మలక్కలు బయటికి పోయి వ్యాపారము ఉద్యోగము చేసుకోవాలంటే ఫ్రీ బస్సు ఇస్తా ఉన్నాం. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పాజిటివ్ అంశాలే ఉన్నాయి. మాకు వ్యతిరేకతనే లేదు. ఇది ఏంటంటే ఫిక్టీషియస్ వ్యతిరేకత, ఒక పార్టీలు క్రియేట్ చేసేటువంటి వ్యతిరేకత తప్ప వాస్తవంగా గ్రౌండ్ లో 100% పాలిటించి ఉంది. కాబట్టి 66% సీట్లు మాకు వస్తా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా మేము అదే గెలవబోతా ఉన్నాం. రైట్ మరొకసారి రైట్ కూడా మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి, సమయం మాకు ఎక్కలేదు, మళ్ళీ మీ వస్తాయి. దగ్గరికి వస్తాను. రైట్ రాహుల్ గారు మీరు చెప్పండి. సో అన్నగారు చాలా తెలివిగా చెప్పడం జరిగింది. పంచాయతీ ఎలక్షన్లైనా మాకే వచ్చినాయి, మున్సిపల్ అయినా మాకే వచ్చిందని చెప్పి. ప్రభుత్వం మీద ఉన్న ఆ ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్సులు ఆ పరిధిలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రూలింగ్ గవర్నమెంట్కి అవి వస్తాయి ఖచ్చితంగా. రెండో విషయం ఏంటంటే అన్నగారు ఒకటి మర్చిపోయిన విషయం ఏంటంటే మనం పాలసీలు ఎంతవరకు అమలు చేసాము, పెండింగ్ పాలసీలు ఇంకెంతవరకు ఉన్నాయి, ఇంకెంత అమలు చేయాలి, మన దగ్గర ఎంత సమయం ఉంది. ఇలాగే కనుక ఇంటర్నల్ పాలిటిక్స్ ఇంటర్నల్ ఇష్యూస్ కనుక కొనసాగుతూ పోతూ ఉంటే ప్రజలకు లాస్ట్కి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు కొట్లాడుకోవడానిక మేము ఓటేసింది, మా భవిష్యత్తు కోసమా మేము ఓటేసింది అనుకుంటారు. ఇది ఖచ్చితంగా ఈ 22A కావచ్చు, ఇప్పుడు జియో 97 కావచ్చు, ఈ హైడ్రా కావచ్చు, ఇవన్నీ రాబోయే రోజులలో నెక్స్ట్ ఎలక్షన్లో నేను ముందే చెప్తున్నా, ఇది గనక ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకపోతే నేను ఎనలిస్ట్గా సాధించుకుంటా. ఓకే కంప్లీట్గా ప్రభావం చూపిస్తుంది అంటారు ఈ యొక్క చూపించకపోతే నేను సాధించుకుంటా, ఎనలైజేషన్ చేయను నేను. రైట్ ఒకసారి క్షత్రియ గారు, అరే రామరెడ్డి గారు, సారీ రామరెడ్డి గారు సార్ మీరు చెప్పండి. ఇంతకు ముందు ఏదో పార్టీ ఫిరాయింపులో బీజేపీలో కొండా విశ్వేశ్వర రాలేదా అంటే బీజేపీలకు వాళ్ళు వచ్చే విధానమైన ఎమ్మెల్యే పదవులతోని, ఎంపీ పదవులతోని, ఎమ్మెల్సీ పదవులతో వచ్చారా? వాళ్ళు ముందే వచ్చి పోటీ చేశారు, ప్రజలు వాళ్ళను ఆశీర్వదించారు. ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్కు కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇట్లా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లకు కండువా కప్పారు. మా కండువా కాదు, జాతీయ కండువా అంటారు, దేవుని కండువా అంటారు, ఏమైనా మాట్లాడతారు. ఎంత ఘోరం అంటే ఇది కాకుండా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఏదైనా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇస్తారు, ప్రతిపక్ష పార్టీని అడిగి ఇస్తారు. ఏంటంటే ప్రభుత్వం పెట్టిన ఖర్చుల మీద ఆడిట్ చేసే అధికారం ప్రధాన ప్రతిపక్షం ఉంటది. కేంద్రంలో ఇస్తున్నాం. ఇప్పుడు 4వ సారి మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని అడిగితే వాళ్ళు మల్లికార్జున ఖర్గేకి ఇచ్చాము, ఇంతమంది బెంగాల్ నుంచి ఎంపీ ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఆయనకి ఇచ్చాము, కేసీ వేణుగోపాల్కి ఇచ్చినట్టు ఇట్లా ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎవరు చెప్తే వాళ్ళకే ఇచ్చాము మేము. ఇప్పటికీ మా ఇచ్చ ప్రకారం ఇవ్వాలి, రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు పార్టీ ఫిరాయించిన ఆయనకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇవ్వడం అంటే భయంకరమైన అవినీతిని ప్రోత్సహించడం. ఎంత సిగ్గుమాల పని అంటే అది ప్రతిపక్షానికి ఉండాల్సిన పోస్ట్ అది. రైట్ అండి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాల సందర్భాలకు వస్తాయి. ఒకసారి చెప్పండి తొందరగా చెప్పండి. ఇప్పుడు వీళ్ళు పదవులతోని రాజీనామా చేయకుండా పోయినా పెద్ద ఇష్యూ కాలే అంతా. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాల్కి బీజేపీకి వస్తే ఎంత భయంకరమైన విషప్రచారం చేశారు. 18,000 కోట్లు ఆయన అకౌంట్లో ఇచ్చారు, దీని గూగుల్ పే ద్వారా అని. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, తెలంగాణ ఇన్ఛార్జ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పుడు గూగుల్ పేలో ₹1,00,000 నుంచి ఒక పైసా పోదు. మరి ఆయన అదే మళ్ళా కాంగ్రెస్ ఏమో చెప్పడం, ఆయన వీళ్ళు చెప్తారు వాషింగ్ పౌడర్ నిర్మాణది. ఇది బీజేపీలో పోతున్నాం, ఎమ్మెల్యే రాజీనామా చేసిపోతున్నాం, భయంకర విషప్రచారం. రైట్ ఒక విషయం అండి రామరెడ్డి గారు, ఒక విషయం అండి రైట్ ఒక విషయం. ఇప్పుడు కొండా సురేఖ మురళి ఒక కూతురు విషయంలో
అంటే ఈ విషయం ఖచ్చితంగా పీసీసీ దగ్గరికి వచ్చింది, అంటే క్రమశిక్షణ కమిటీ దగ్గరికి వచ్చింది. క్రమశిక్షణ కమిటీ కూడా ఒక నివేదికను కూడా పీసీసీ అధ్యక్షులకు ఇచ్చినటువంటి సందర్భంగా, అంటే ఈ తర్వాత దాని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతుంది? క్రమశిక్షణ కమిటీ ఖచ్చితంగా సీరియస్గా వేటు వేసే అవకాశం ఉందా, లేకపోతే ఇంకేదైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? మీ యొక్క ఒపీనియన్ ఏంటి? ఇంతకుముందు రాహుల్ గారు ఎవరు చెప్పారు ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లో బీసీలకు ప్రాధాన్యత తక్కువ. మెయిన్ ఏంటంటే ఇవాళ మంత్రి పదవి ఉన్నా కానీ దేవాదాయ శాఖ మంత్రి పదవి ఉన్నా ఆ కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎత్తుకుపోతాడు ఏ సమ్మక్క సారక్క జాతర విషయంలో. కరియం సీఎల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవాదాయ శాఖ పని రివ్యూ చేస్తాడు. నాకు ఎందుకు ఉందా నాకు మంత్రి పదవి కేవలం ఎస్కార్డ్ కోసమేనా అని కొండా సురేఖ అంటుంది. అంటే బీసీలు అంటే అంత నిర్లక్ష్యమా అని. కాబట్టి ఇప్పుడు నువ్వు మన షబ్బీర్ అలీ అంత ఘోరమైన మాటలు కాంగ్రెస్ పార్టీ మీదే అన్నాడు, ఏ వ్యక్తి మీద కాదు. కొండా సుస్మిత కాంగ్రెస్ పార్టీని అనలే, మళ్ళీ క్లారిటీ కూడా వచ్చింది. నేను కాంగ్రెస్ పార్టీని అనటం లేదు, కేవలం రేవంత్ రెడ్డిని అంటున్నా అని క్లారిటీ కూడా కొండా సుస్మిత ఇచ్చింది. సబ్మిషన్ ఒక సబ్మిషన్ సార్, చెప్పండి రామన్నకు ఒక సబ్మిషను. నేను అనేది ఏంటంటే రామన్న, ఇప్పుడు సుష్మిత కాంగ్రెస్ పార్టీని అనలేదు కాదన్న, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నడిపిస్తుంటే ఆయనను పట్టుకుని అంటే ఆయన అనలేదని విడదీసి చెప్పడం ఎందుకు? ఆమె చేసింది పొరపాటు 100%. ఎందుకంటే అందరు చెప్తారు, క్రమశిక్షణ కమిటీ కూడా చెప్తారు, అందరు చెప్తా ఉన్నారు. అయితే నేను ఏమంటున్నానంటే ఆమె ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నాకు సభ్యత్వం లేదు అని ఏదో ఒకటి చెప్తా ఉన్నారు. కానీ క్రమశిక్షణ కమిటీలో చర్చ జరిగిన మాట వాస్తవం, రిపోర్టు వెళ్ళిన మాట వాస్తవం. అయితే హైకమాండ్ ఏ చర్య తీసుకుంటుంది అనేది మాత్రం మనకి తెలియదు. వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా ఆమె వ్యక్తిగతమని చెప్తా ఉన్నారు తప్పితే ఏదో అయింది పోయిందని సర్దుబాటు చర్యలు ఏం చెప్పినట్టుగానైతే నా దృష్టిలో అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. రెండో విషయం ఏంటంటే నేనంటాను నన్ను మాట్లాడియాలి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. మళ్ళీ అవకాశం ఇస్తా నర్సయ్య గారు. కరెక్ట్ కాదు. నువ్వే మాట్లాడన్నా తర్వాత అందరూ ఇప్పటికి చాలా సార్లు అన్నారు నా టైం. మధ్యలో రానే ఇంతకుముందు ఇప్పుడు గారు అన్న విషయం ఏంటంటే 15 లక్షల అకౌంట్లు ఇస్తా అన్నారని అన్నాడు. ఛాలెంజ్ చేస్తున్నా, మోడీ గారు అన్నది బ్లాక్ మనీ విదేశాల్లో ఎంత ఉందంటే ఒకవేళ అది మన దేశానికి వస్తే ఒక కుటుంబానికి 15 లక్షలు వచ్చేంత ఉన్నది అన్నాడు. దానికోసం సుప్రీంకోర్టు మాట్లాడి తప్పిది సుప్రీంకోర్టు సీట్ ఏర్పాటు చేయమని మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తే ఏర్పాటు చేయలే. మోడీ ప్రభుత్వానికి ఏర్పాటు చేసింది. కాకపోతే ఏంటంటే ఏ దేశం వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ వదులుకోదు. కాబట్టి అది రాలేదు తప్ప ఎక్కడ ప్రజల అకౌంట్లో వేస్తామని అనలేదు. దీన్నే అంటారు గోబెల్స్ దిశ ప్రచారం. ఏ తప్పు లేనప్పుడు ఏదో వంక చూపించాలి. ఏ వంక అంటే ఏ వంక, అందులో భాగమే ఈ ప్రచారం. రైట్. ఇప్పుడు చర్చ అది కాదు కాబట్టి ప్రధానంగా కాంగ్రెస్ లో నెలకొన్నటువంటి పరిణామాలు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి? ఫైనల్ ఒక మాట ఇప్పుడు చర్య తీసుకోరు, పక్కా కఠిన చర్య తీసుకోరు. తీసుకుంటే కాంగ్రెస్ అవుట్. ఎందుకు అనుకుంటున్నారు మీరు తీసుకోరని? ముస్లింల విషయంలో ఘోర తప్పిదం చేసినా ఏం చర్య తీసుకోరు. బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత తక్కువ. 50 ఏళ్లకు పైగా కేంద్రంలో ఉండి 50 ఏళ్ళ రాష్ట్రం పరిపాలించిన ఒక బీసీని పిఎం గాని సీఎం గాని చేయలేదు. మంత్రిత్వ శాఖ ఇచ్చిన వాళ్ళని మంత్రిత్వ శాఖలో పనిచేయట్లేదు. వేరే వాళ్ళ పెత్తనం, తక్కువ మంత్రులు, అంత పెత్తనం కూడా లేదు. చిన్న పొరపాటుకు ఆమె చేయకున్న కూతురు పొరపాటు కూడా మీరు ఆమె శిక్షణ చేసినట్టే బీసీ మీద మీకున్న కక్షనే అనేది సంకేతం స్పష్టంగా వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ అవుట్ అవుతుంది. కాబట్టి ఏదో మొక్కుబడి చర్య, ఇజ్జత్ కాపాడు కోసం మొక్కుబడి చర్యలాగా తీసుకుంటాం. నర్సయ్య గారు ఫైనల్ గా నేనేమంటున్నానంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హామీ ఇవ్వలేదని చెప్తాను. 2 కోట్ల సంవత్సరానికి హామీ ఇచ్చింది కదా. బ్లాక్ మనీ మీ టైంలో ఇష్యూ, బ్లాక్ మనీ మీ టైంలో ఇష్యూ, రైతుల ఆత్మహత్యలు మీ కాంగ్రెస్ పార్టీలో ఇష్యూ. ఇప్పుడు బ్లాక్ మనీ ఇష్యూ కాదు, రైతుల ఆత్మహత్యలు ఇష్యూ కాదు. అది మార్పు తెలుసుకోండి అన్న. ఒక్క విషయం చెప్తుంది అన్న, మోడీ గారు మాట్లాడుతూ అంటే చాలా వైరల్ గా మాట్లాడుతూ ఏమన్నారంటే పాకిస్తాన్ రూపాయి కిందికి పోతలేదు, బంగ్లాదేశ్ రూపాయి కిందికి పోతలేదు, మనది ఎందుకు పడుతుంది, నేను వస్తే పడని అని చెప్తే 65 నుంచి 95 కిందికి పోయిందన్న.
65 నుంచి 95కి ఎందుకు పోయింది? మరి అప్పు 56 లక్షల కోట్లు ఉంటే 200 లక్షల కోట్లకి ఎందుకు పోయింది? రైట్ చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు అండి, చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ సమయం లేదు కాబట్టి కూలంకషంగా క్లియర్ గా వివరించే ప్లాన్ చేసుకుందాం. రైట్, ఫైనల్ గా నర్సే గారు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? 12 40%. రైట్, రామరెడ్డి గారు వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. నర్సే గారు ఫైనల్ గా ఏం చెప్తారు? 40% రూపీ వెళ్ళటం, 12 40% బీజేపీ. అయితే అన్న నేను ఏమంటున్నా, చిన్నారెడ్డి గారి విషయమైనా సుష్మిత గారి విషయమైనా రాష్ట్ర స్థాయిలో విచారణ చేసిండ్రు. డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఒక రిపోర్ట్ తయారు చేసింది, పిసిసి గారికి ఇచ్చింది, అలాగే ఏఐసిసి పెద్దలకు కూడా పంపించడం జరిగింది. అయితే వారు దాన్ని రివ్యూ చేసి దాన్ని లోతుగా పరిశీలించి ఏం చేయాలో వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు ప్రకటిస్తే ఇది చేసిరని మేము చెప్పడానికి ఉన్నాం తప్పితే ఈ చర్య ఇట్లా తీసుకుంటారని మా దగ్గర ఏం లేదు. రెండో విషయం ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చర్య కంపల్సరీ అని మాత్రం నేను భావిస్తున్నా. ఏం తీసుకుంటారు అనేది కన్ఫర్మేషన్ చర్య మాత్రం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఆ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఓకే రైట్, క్షత్రియ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా అయితే ఇక్కడ వాస్తవాలు ఏంటంటే క్రమశిక్షణ చర్యలు అనేటి ఏం పెద్దగా ఏమి ఉండయి, తూతూ మంత్రమే. ఇక్కడ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాలం నుండి మేము చాలా సునిశ్చితంగా రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద మేము దృష్టి పెట్టి వాళ్ళ అన్నదమ్ములు ఏం చేస్తా ఉన్నారు, ఆయన ఏం చేస్తా ఉన్నాడు ఎక్కడ, ఎందుకంటే మాకు 10 ఏళ్ళ అనుభవం ఉంది, కేసీఆర్ గారికి అంతకంటే అనుభవం ఉన్నది. 10 ఏళ్ళ అనుభవంతో ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని మొత్తం లూపోల్స్ అన్ని వెతుకుతా ఉన్నాం. వెతికిన వెంటనే మళ్ళీ మా హరీష్ రావు గారి ద్వారా, తర్వాత మా కేటీఆర్ గారి ద్వారా, తర్వాత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ద్వారా, మా మాజీ మంత్రులు ద్వారా ఇవన్నీ ఆల్రెడీ మేము బయట చేస్తూనే ఉన్నాం. అన్నప్పుడు కొండ సురేఖ బిడ్డ చిన్న యాదవ్ తప్పు ఉప్పు మాట్లాడితే ఒక మంత్రి పదవి వీకేస్తాం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది ఆమె మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఏంది? ఆమె అంటే అదొక లెక్క సరే, ఎందుకంటే ఆమె మంత్రి మండలిలో ఉన్నది కాబట్టి, మరి మంత్రి మండలికి సుప్రీం ముఖ్యమంత్రి కాబట్టి ఒక మాటలో చెప్పండి, ఎందుకంటే సమయం ఎక్కలేదు కాబట్టి ఒక మాటలో చెప్పండి ఫైనల్ గా. ఫైనల్ గా ఏం లేదండి, అవన్నీ తూతూ మంత్రం, డైవర్షన్ పాలిటిక్స్. వీళ్ళు 420 హామీలు అనేటి వీళ్ళు ప్రజలకు నెరవేర్చలేక ఒక రకంగా భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తిపోయడం, ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం, ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళా జీవితంలో ఎప్పుడు కూడా తెలంగాణలో రావద్దు అనే ఒక కక్షపూరితంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్లేస్ లో, ఆయన రూపంలో రేవంత్ రెడ్డి గారి రూపంలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ ను సంపుదామనే ఉద్దేశంతో ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. మళ్ళా కాంగ్రెస్ వచ్చేది లేదు, సచ్చేది లేదు. అది వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య అని అంటే మరి రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద మరి మేము ఎన్ని మొత్తం ఎవిడెన్స్ తోటి పెట్టినాం కదా, శ్రీనివాస్ రెడ్డి మీద ఎవిడెన్స్ తో పెట్టినాం కదా, మరి వాళ్ళని రాజీనామా చేయమని చెప్పండి. వాళ్ళు ఎందుకు ఉంటారండి? రేవంత్ రెడ్డికి ఆమె అధికారం ఉంది ఉండడానికి, లేదు శ్రీనివాస్ రెడ్డి గారికి ఏమున్నది? మరి కొండా సురేఖ బీసీ అయినందుకు ఆమె మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? ఇదెక్కడన్నా? ఆమె బిడ్డ తప్పు చేస్తే ఆమె ఏం చేసింది? ఆమె బిడ్డ తప్పు మాట్లాడితే ఆమె ఏం చేసింది? అది సరి అయిన పద్ధతి కాదు. కాబట్టి పెద్దరికాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ఉన్నది. కాబట్టి అది దుందుడి చర్యల్లో భాగంగానే ఉంటది, కానీ జరిగేది లేదు, పోయేది లేదు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఇదే చేతగాక ప్రజలకు చేతగాక కాంగ్రెస్ ఆడుతున్న పెద్ద నాటకం. రైట్ ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ. మీరు చెప్పండి సార్. ఒకటి టెక్నికల్గా చూసుకుంటే కొండ సుష్మిత గారు అన్న మాటకి కొండ సురేఖ గారి పైన వెయిట్ చేయడానికి ఎటువంటి రైట్ లేదు. షీ ఈజ్ నాట్ ఈవెన్ ఏ మెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీలో. ఇంకోటి ఏంటంటే నాకు క్లోజింగ్ పాయింట్ ఏంటంటే ఈ అంతర్గత కలహాలు ఇలా జరుగుతూనే ఉంటాయి, ఇవి ఆగవు. ఒకరి తర్వాత ఒకరిది ఎలాగో బయటపడుతూనే ఉంది కదా, అలాగే పథకాలు కూడా అమలు కావు. అంత గ్యాప్లో ఎలక్షన్ వస్తుంది, ఇది ఇలానే ఉంటుంది. ఎలక్షన్ వస్తుంది, అప్పుడు ప్రజలు తమ నిర్ణయం చూపిస్తారు. 100% ఇది ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ విశ్లేషకులు గారు చాలా చక్కగా చెప్పిర్రు.
బీఆర్ఎస్ పార్టీ మీద లేనిపోని ఆరోపణలు ఉన్న పథకాలకే బొక్కలు ఈ పెడుతున్నారు. రోజు వరకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్లు. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మిడ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి చిక్కు రాహుల్ గారికి, మిట్టి నరసయ్య గారికి, అలాగే విద్యార్య క్షత్రియ గారికి, అండ్ ఎం రామరెడ్డి గారికి ధన్యవాదాలండి. సో మొత్తానికైతే ఈ యొక్క తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయినటువంటి సురేఖ మురళి కుమార్తె సుష్మిత విషయం కానీ రగులుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఇక రానున్న రోజుల్లో క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏంటనేది కూడా వేచి చూసే అవకాశం ఉంది. కరెక్ట్, ఇది ఇవాళ మిడ్ డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.